ముందుగల మగ్గు చెల్లె మేడం కొంచెం బ్యాక్ ఉంటుంది ప్రేమ వస్తుందా చూడు చూస్తారా మీరు సిగ్నల్స్ దానికి వెనకరా మనకంటే చూసుకో తీసుకో చూడు అక్కడ చూడు సిగ్నల్స్ ఎవరు మామయ్య ఎవరు మీ మామ అమ్మమ్మ గారా నమస్కారము వీడియో చూస్తారు అమ్మ తల్లి అవుతుందాం అవుద్దాం ఈ బాబు ఎవరు బాబే అక్క బాబుతోనే ఉంటాడు సార్ చూసుకున్నావా తమ్ముడు ఏమవుతారు నీకు కదా రావట్లేదా మొత్తం కేబుల్ తీసుకో పట్టుకో కనెక్ట్ చేసుకో రావట్లేదా కదా చెప్తున్నాను చెప్పు చూసావు సినిమాలు ఉన్నాయి నీ పేరు చోటా గబ్బర్ సింగ్ చోటా గబ్బర్ సింగ్ చూడడానికి వచ్చాను అవునా కూర్చోమ్మా కూర్చో కూర్చో చూసావా అతను తెలియదు పూజ చూసావా
వైరన్ సినిమాలా? చూద్దాం, మళ్ళీ చూద్దాం. ఎప్పుడన్నా నువ్వు నీకు అన్నీ బాగా అయిన తర్వాత ఒకసారి వచ్చి చూద్దాం ఇద్దరం. నీకు చూపిస్తాను. ఖచ్చితంగా వద్దు, ఖచ్చితంగా వద్దు. అవుతుంది. అమ్మ అమ్మ నాతో ఎలా ఉంటావు? మంచిగా ఉంటావు? బాగా చూసుకుంటామా? అవునా? మీరేం చేస్తారు? మీరు ప్లంబింగ్ పని చేస్తారా? ఎక్కడ ఏం చేస్తారా? క్యాంటీన్లో చేసేది ఇప్పుడు బంద్ చేసింది బాబుకి. ఏం క్యాంటీన్లో చేస్తారు? మెడికల్ కాలేజ్. మీరు క్యాంటీన్ పెట్టుకోకపోలేరా? అంటే బాబును చూడడానికి ఇంటి దగ్గర ఇబ్బంది. అమ్మ లేదు, మీరు ఏదైనా క్యాంటీన్ పెట్టుకుని నేను సహాయం చేస్తాను. మీరు ఏదైనా మీరు చేయండి, మీకు మంచిగా మీరు ఎవరైనా ఉండి రామ్ గారు క్యాంటీన్ ఏదైనా పెట్టించే బాధ్యత తీసుకోండి. నేను చెప్తాను ఎలా చేయాలి. నెంబర్ కదా ఒకసారి ఇంకో టీం కూడా ఉందా? ఎక్కడున్నారు వాళ్ళంతా? ఇంకో డ్రీమా? ఓకే, సారీ. మంచిగా నేను నా ఫ్యామిలీ మా మమ్మీతో నెలకొకటి వచ్చేదా, లేకపోతే మంచిగా ఉండాలి, మంచి ఇల్లు, అట్లా ఖచ్చితంగా నాకు మీతో కలిసి మంచిగా మాట్లాడాలని, తినాలని ఉంది. లాంగ్ డ్రైవ్ చేద్దాం. బోన్ లాస్ వల్ల టీత్ కూడా పోయినాయి. పండ్లు కూడా తీసేసి ఏమమ్మా? ఏంటమ్మా? పండ్లు కూడా బోన్ లాస్ తీసేసి వల్ల పండ్లు కూడా పోయినాయి. అవునా? కిడ్నీలు కంప్లీట్లీ డ్యామేజ్ సార్. డైరెక్ట్ డయాలసిస్లోకి వచ్చి కిడ్నీ డోనర్స్ ఎవరు లేరా? అంటే 18 years వచ్చినాక చేస్తామని ఈ లోపల 10 years బ్యాక్ అన్నారు సార్. బాబు ఎదుగుదల లేదు. సైజు సైజ్ ఎంత? 11? 17. ఇంకొక 1 year అయితే వాడి ఓటు మీకు వచ్చేది సార్. సర్జరీ ఇక్కడ అర్జున్ అన్నా నీకు సర్జరీ నొప్పి ఉందా కొంచెం? మంచి డాన్సర్ సార్. నువ్వు డాన్స్ బాగా చేస్తాను. మంచి డాన్సర్ సార్. చూపించు నాకు. థైరాయిడ్ మీ స్టైల్ అన్నా మీ డ్రెస్సింగ్స్ అన్నా చాలా ఇష్టం సార్. మీ హెయిర్ స్టైలే చేయించుకుంటారు సార్. ఇంకా ఇది కొంచెం నడిచినప్పుడు ఓకే, తర్వాత హెయిర్ స్టైల్ కూడా మీరే చేయించుకుంటారు. నువ్వు మంచిగా ఉండవు, నువ్వు తీసుకెళ్తాను. ఓకే, నీకేం డ్రీమ్ అని చెప్పు. మనకి ఇల్లు కావాలా మా అమ్మకి? బాబు కంప్లీట్గా నడవలేని పొజిషన్లో ఉన్నప్పుడు కూడా అప్పుడు కూర్చుని ఓపిక ఉండేది సార్. కారు మీద ఇప్పుడు ఇంతకుముందు చూసిన డ్యాన్స్ అదే ఊర్లో సార్. ఒక 2 yearsలో మళ్ళీ ఇంత ప్రాబ్లంకి వచ్చింది సార్. ఇప్పుడు అది కూడా లేని, హ్యాండ్ కూడా పైకి లేదు సార్. వాటర్ కూడా మేమే తాగిపోయడం సార్. ఇప్పుడు ఇట్లా ప్రెస్ చేసే బోన్ ఇరిగిపోతుంది బాబు. గట్టిగా హద్దుకోలేము సార్ మేము. ఏంటిది ఫంక్షన్? మ్యారేజ్ భారత్లో సార్. భారత్? ఎవరు భారత్ ఇది? వేరే అన్నదా? ఆయన వచ్చిందా? మీ స్టైల్ సార్. అత్తారింటి లాగా అండి. చెప్పు మీ చూడబ్బా చెప్పు, డైలాగ్ చెప్పు. సార్కి చెప్తాను. చెప్పు బేటా. చూసుడు అయిపోయినట్టు చెప్తా. చెప్పు సార్. సార్తో మాట్లాడినాక చెప్తాను. ఈ డైలాగ్ చెప్తారంట మాట్లాడినాక. ఇంకేంటన్నా? ఇంకేం చేస్తుంది? ఇప్పుడు ఇట్లా ప్రెస్ చేస్తే బోన్ ఇరిగిపోతుంది. ఫ్రాక్చర్స్ ఉన్నాయి సార్ బాడీ మొత్తం. అంటే యూరిన్లో క్లోరిక్ యాసిడ్ రిలీజ్ అయ్యి బోన్స్ మీద పడింది సార్. ఆ బోన్స్ అన్నీ క్రాక్స్ వచ్చేసాయి. చూడప్ప సిద్ధప్ప నేను సుమంగా అంటుంది. ఒకటి అది గడ్డం తీసుకోదు, నేను గడ్డం తీసుకో.
బాబు ఇప్పుడు మంచిగా ఉంటే డైరెక్ట్ ఇప్పుడు మీ దాంట్లోకి వచ్చేసి సార్ మాకు చెప్పకుండా మీ డైరెక్ట్ మీ ఆంధ్ర అక్కడికి వచ్చేసి మీరంటే అంత ఇది సార్ ఫుల్ టాలెంట్. డ్రీమ్ ఏంది అమ్మకి మనకి మంచి ఇల్లు ఉండాలి. డ్రీమా మంచి ఇల్లు వీళ్ళిద్దరు ఇట్లా పడితే జాబు అమ్మకి ఇస్తాం. అది అమ్మకి మెస్ ఇష్టం కదా. ఒక మంచి కారు ఒక మంచి నాకు రామ్ చరణ్ సార్ కాడు ఉండే పిల్లలు ఒక పిల్లలు కావాలా? నువ్వు పని చేయండి. నువ్వు అన్ని కొడుకు ఇప్పుడు ఏది పుల్లు ఉంది నేను చూడదు. రామ్ చరణ్ కాడ పుడిన్ డాగ్ సింహంలా ఉంటుంది అది. పుడిన్ డాగ్ చిన్నపిల్ల చిన్న కుక్క పిల్ల. చూస్తాను నేను. నాకు నన్ను అంటే నేను తన దగ్గర 2-3 ఉన్నాయి. ఏదన్నా నాకు అర్థం కావట్లేదు. అందుకని ఒకసారి చూసి చెప్తాను. ఉందా ఫోటో? చూపించేది మీరు చెప్పండి. కాదు ఆ ఫోటో ఏదో చూపించు. ఆయన ఏదో కుక్క పిల్ల చెప్తా ఉండే. నీ రీల్స్ ఎప్పుడు చూస్తూ ఉంటాడు. పాప ఏం చదువుతుందమ్మా? పాప రీసెంట్గా మెచ్యూర్ అయింది సార్. నిన్ననే ఇంట్లోకి తీసుకున్నాను. నిన్న ఇంట్లో తీసుకొచ్చిందా? దీని పూడలు. నువ్వు అదే అన్నావా? నాకు అర్థం కాదు. పూడలు ఏమనుకుంటా పంపించిన పెంచుకుంటా కుదురుద్దా? పర్లేదా? డాక్టర్స్ అడుగుతారా? కష్టమవుతుందా? పంపించినా చెప్పు. పంపించినా పర్లేదా? మరి అడుగు అమ్మాలని. మళ్ళీ వాళ్ళు బరువు అవుతుందమ్మా. పంపించినా మంచి ఇల్లు వచ్చినాక పంపించినా సరే. ఇందులో ఉండబట్టి 10 సంవత్సరాలు అవుతుంది. లోన్ అనేది ఏమీ లేదు సార్. ఎక్కున్నారు ఓనర్స్. పిలిపించండి ఒకసారి మాట్లాడుతూ ఉంటారు. రమ్మని చెప్పాను ఓనర్స్. 10 years అవుతుంది సార్. ఇక్కడే మాకున్న చిన్నపాటి ప్లేసులు కూడా హాస్పిటల్ ట్రీట్మెంట్ వల్ల అన్నీ అమ్మేసినాం సార్. గోల్డ్ కానీ ఏది కానీ. పాపను అది కూడా అతి కష్టంగానే చదివించుకుంటున్నాం సార్. చదువు ఇంపార్టెంట్ కదా సార్. ఇటు బాబుని చూసుకుంటూ అటు చాలా కష్టం కదా. వర్క్ చేసుకునేది సార్. చేసుకున్నప్పుడు అమ్మ వాళ్ళు చూసుకునేది. ఇప్పుడు అది కూడా చూసుకోలేని పొజిషన్. ఎందుకంటే అమ్మ కూడా వికలాంగురాలే సార్. అది ఇబ్బంది. మీరు ఏడుంటారమ్మా? ఇక్కడే సార్. ఈయనే ఉంటారా? దగ్గరలో ఉంటారు. తీసుకోబట్టి ఇది నాకు